స్తోత్రం స్తోత్రం యేసయ్యా, మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్టార్ట్ చేసేలే కానీ త్వరగా కంప్లీట్ చేసి. వాడు అలాగే అంటాడు, ప్రార్థన చేయడం ఆపొద్దు. మా దేశాన్ని, మా దేశంలో ఉన్న రాష్ట్రాలని, అయ్యా మా దేశ నాయకులను మీరు దీవించండి ప్రభువా. మా దేశాన్ని రక్షిస్తూ ఉన్న, కాపాడుతూ ఉన్న భారత సైన్యాన్ని మీరు దీవించండి ప్రభువా. ఏంటి కొంపతీసి ఇప్పుడు వీళ్ళందరి కోసం ప్రార్థన చేస్తావేంటి? అంత టైం లేదు, త్వరగా కానీ. సమయం చాలా ఉంది. అందరి కోసం ప్రార్థించు. నీ స్నేహితుడికి బాగోలేదు కదా, అతని కోసం ప్రార్థించు. పలానా వాళ్ళు అతని స్థితి బాగోలేదని చెప్పారు కదా, వాళ్ళ కోసం ప్రార్థించు. చాలా అంశాలు ఉన్నాయి. నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి ప్రార్థించు. వాడి మాట పట్టించుకోవద్దు. అయ్యా నా స్నేహితుని జ్ఞాపకం చేసుకో ప్రభావ, అనే యొక్క రోగం నుంచి విడుదల కలుగు చేయండి. నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. వారందరినీ ప్రభువా విడిపించండి, తప్పించండి. చేసేవాళ్ళే ప్రార్థన. నువ్వు ప్రార్థన చేస్తే ఏమన్నా బాగుపడిపోతాడా? వాళ్ళు ఏమన్నా రక్షించబడిపోతారా? ఆపు, టైం అవుతుంది. అవును, నువ్వు ప్రార్థన చేస్తేనే వాళ్ళు విడిపించబడతారు. నువ్వు ప్రార్థన చేస్తేనే వాళ్ళు నశించిపోతున్న వాళ్ళు రక్షించబడతారు. ప్రార్థన ఆపొద్దు. వాడిని గద్దించి ప్రార్థించేయి. బలహీనపరుస్తున్న ప్రతి ఒక్క దురాత్మ యేసు నామములో బయట పొమ్మని ఆజ్ఞాపిస్తూ ఉన్నా. ఓ దేవా, మీకు స్తోత్రం 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 స్తోత్రం. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. చూశారు కదండి, మనం ప్రార్థన చేసేటప్పుడు సాతాను వివిధ రకాలైన ఆలోచనలతో మనల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వాడి ఆలోచనలో పడిపోకుండా పరిశుద్ధాత్మను పొందుకున్న వారమై దేవుని సన్నిధిలో విరిగినరిగిన హృదయంతో ప్రార్థన చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.